గత వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన హిందీ సినిమా స్టోలెన్ ఓటీటీకి పట్టిన బూజును దులిపేస్తూ రికార్డ్ వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 4-5 పాత్రల చుట్టూనే తిరిగే ఈ సినిమా ఆశాంతం సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతూ కళ్లు తిప్పనీయకుండా అదిరిపోయే థ్రిల్ ను ఇస్తోంది. 2023లోనే విడుదలైన ఈ చిత్రం అనేక అవాంతరాలను అధిగమించి ఇటీవలి ఓటీటీకి రాగా ప్రజలు ఇప్పుడు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అరుదుగా వచ్చే మాబ్ లించింగ్ జానర్ లో రూపొందించిన ఈ చిత్రానికి గతంలో 3 ఇడియట్స్, లగే రహో మున్నాభాయ్ వంటి క్లాసిక్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కరణ్ తేజ్ పాల్ రచన, దర్శకత్వం వహించడం విశేషం. అదేవిధంగా లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషన్ అభిషేక్ బెనర్జీ, శుభం వర్ధన్, నియా మెల్జర్ కీలక పాత్రలు పోషించారు. 2018లో అస్సాంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం విశేషం. కథ విషయానికి వస్తే గౌతమ్, రామన్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. తమ అమ్మ రెండో పెళ్లి చేసుకోబోతుందని తెలిసి రామన్ వేరే ఊరి నుంచి వాళ్ళమ్మ అన్న ఉండే ఊరికి వస్తాడు. అయితే ట్రాఫిక్ లో ఇరుక్కున్న గౌతమ్ స్టేషన్ కు వచ్చి రామన్ ను పికప్ చేసుకోవడం ఆలస్యమవుతుంది. అప్పటికి ట్రైన్ దిగిన రామన్ అన్న కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడే ఓ బల్లపై నిద్రిస్తున్న జంపా అనే మహిళ దగ్గర నుంచి 5 నెలల పాపను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆ సమయంలో అక్కడే ఉన్న గౌతమ్ రెస్పాండ్ అయ్యేసరికి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతాడు. ఆ మహిళ నిద్ర నుంచి లేచేసరికి గౌతమ్ చేతిలో ఉన్న క్లాత్ చూసి అతనే కిడ్నాప్ చేశాడంటూ అనుమానిస్తుంది. పోలీసులు రావడం, వాగ్వాదం జరుగుతుంది. ఆ తర్వాత కాసేపటికి అన్న గౌతమ్ అక్కడికి చేరుకుని విషయం తెలుసుకుని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పటికే ఎవరో ఈ వాగ్వాదాన్ని ఫోన్లో రికార్డ్ చేసి వైరల్ చేస్తారు. దీంతో వీరే కిడ్నాపర్స్ అన్నట్లుగా న్యూస్ వైరల్ అవుతుంది. అదే సమయంలో అక్కడే టీ స్టాల్ బాయ్ మీద అనుమానం వచ్చి జంపా పోలీసులు రెక్కీ చేయగా కొన్ని రహస్యమైన విషయాలు తెలుస్తాయి. దీంతో రామన్ కిడ్నాపర్ కాదని తేల్చుతారు. అయితే అసలు కిడ్నాపర్ ను పట్టుకోవడానికి సమయం పడుతుందని, చాలా ప్రాసెస్ ఉంటుందని పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పడంతో రామన్ వారిపై సీరియస్ అవుతాడు. ఈ క్రమంలో గౌతమ్ కు ఇష్టం లేకపోయినా రామన్ జంపాకు సాయం చేసేందుకు కిడ్నాపర్ ను పట్టుకునేందుకు బయలుదేరతారు. దీంతో గౌతమ్ కూడా వారి వెంట వెళ్తాడు. అలా కిడ్నాపర్ల ఆచూకీ తెలుసుకుంటూ సమీపంలోని గ్రామాలు తిరుగుతుంటారు. ఇదిలా ఉంటే అప్పటికే రైల్వే స్టేషన్ లో గొడవ వీడియో వైరల్ కావడంతో పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాగా వీరి ముఖాలు వైరల్ అవుతాయి. ఈ విషయం వారికి తెలియక ఓ ప్రాంతంలో కారు ఆపగా అక్కడ గ్రామస్తులు వీరే కిడ్నాపర్లు అంటూ రాళ్లు, కర్రలు, తుపాకులతో తిరగబడగా ఆ ముగ్గురు ఆ విలేజ్ లో రహస్యంగా ఓ ఇంట్లో తలదాచుకుంటారు. అంతేకాదు జంపా గతంలో దొంగ అనే విషయం ఆ అన్నదమ్ములకు తెలుస్తుంది. అప్పటికే తమ్ముడికి తూటా తగలడంతో సాయం కోసం గౌతమ్ ఊర్లోకి వెళ్లి అక్కడి జనాలకు దొరికిపోతాడు. ఈ నేపథ్యంలో వారు ఆ గ్రామం నుంచి సురక్షితంగా బయటపడ్డారా లేదా, అసలు కిడ్నాపర్ ను పట్టుకోగలిగారా, కిడ్నాప్ అయిన పాప అసలు జంపా బిడ్డేనా అనే ఆసక్తికర కథనంతో సాగుతుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ సైతం ఎవరూ ఊహించని విధంగా ఉండి ప్రేక్షకులకు అదిరిపోయే థ్రిల్ ను ఇస్తుంది. ఇప్పటికే పలు దేశాల ఫిల్మ్ ఉత్సవాలలో నామినేట్ అయి అనేక అవార్డులు గెలుచుకుంది ఈ చిత్రం. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా సినిమా చూసే వారికి భాష ఎలాంటి అడ్డంకి కాదు. సినిమా చూశాక మన దేశంలో ఇంకా ఇలాంటి ప్రజలు జీవిస్తున్నారా, ఇంత ఘోరంగా ఉన్నారా అంటూ మనసు చలించక మానదు. కిడ్నాపింగ్ రాకెట్ ను కనిపెట్టే క్రమంలో తమకు సంబంధం లేని విషయంలో తెలియని వారికి సాయం చేయబోయి 2 అమాయకులు తమ ప్రాణం మీదకు తెచ్చుకున్న సన్నివేశాలను డైరెక్టర్ సహజంగా తెరకెక్కించాడు. సినిమా కేవలం 3 పాత్రల చుట్టే తిరిగిన డైరెక్టర్ టేకింగ్ స్క్రీన్ ప్లేతో ఎక్కడా అనవసర సన్నివేశాలు లేకుండా చివరి వరకు సీటులోనే కూర్చోబెడతాడు. ముఖ్యంగా ఆ ముగ్గురు ఈ గ్రామంలో ప్రజల నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలు స్పైన్ చిల్లింగ్ గా ఉంటాయి. మంచి థ్రిల్లర్స్ ను ఇష్టపడేవారు ఈ స్టోలెన్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు.